నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు, వాటిలోని ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు పత్రిక. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. షంషేర్గా సంపాదించండి. కోవిడ్ తర్వాత దేశంలో కనిపించిన భారీ మార్పుల్లో ఒకటి. షేర్ మార్కెట్లో మదుపరుల సంఖ్య గణనీయంగా పెరగడం. లాభదాయకంగా మారుతున్న ఆశతో స్టాక్స్లో పెట్టుబడి పెడుతున్నారు కొక్కోళ్ళు. నిజానికి షేర్ మార్కెట్లో అవకాశ గని, కానీ తగిన జాగ్రత్తలు తీసుకున్న అత్యాశకు పోయినా అదే అందపాతాలకు నెట్టేస్తుంది. రాష్ట్రంలో బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ దశల వారీగా 95,000 కోట్ల పెట్టుబడి గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్. 610 కోట్లతో ప్రీ ప్రాజెక్ట్ కార్యకలాపాలకు బోర్డు ఆమోదం. ఎన్ఎస్ఈసీకి రాసిన లేఖలో ధృవీకరించిన సంస్థ. ఐపీఎస్ అధికారి సంజయ్పై ఏసీబీ కేసు. అగ్ని ఎన్ఓసీ వెబ్సైట్ యాప్ అభివృద్ధి నిర్వహణలో నిధుల దుర్వినియోగం. ఎస్సీ ఎస్టీల అవగాహన సదస్సు పేరిట దోపిడీ, నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు. సాత్విక్ టెక్నాలజీస్ కిత్రువా ఇన్ఫ్లోకు అనుచిత లబ్ధి. జగన్ జాబ్ నెట్పై వేట. ఫైబర్ నెట్లో 410 మంది కాంట్రాక్ట్ సిబ్బంది తొలగింపు. అప్పటి ఎండీ మధుసూదన్ రెడ్డికి లీగల్ నోటీస్. నియామక పత్రాలు లేకుండా వారికి జీతాలు చెల్లింపు. సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి. సాక్షి పత్రికకే 371 కోట్లు. సాక్షి కోరిన దానికి మించి టరీఫ్లు ఖరారు. క్విడ్ ప్రోకో అవినీతి అధికార దుర్వినియోగం పాల్పడ్డ విజయకుమార్ రెడ్డి. సమాచార పౌర సంబంధాల శాఖ మాజీ కమిషనర్పై ఏసీబీ కేసు. సాక్షికి అధిక చెల్లింపుతో ఖజానాకు 19.63 కోట్ల నష్టం. వార్తాపత్రికల వాణిజ్య ప్రకటన టరీఫ్ పెంచాలని ప్రభుత్వానికి అభ్యర్థించగా నిందితుడు విజయకుమార్ రెడ్డి సమాచార పౌర సేవ కమిషనర్గా తన అధ్యక్షతన 2019 జూలై 11 కమిటీ సమావేశం నిర్వహించి సాక్షి టరీఫ్ను బాగా పెంచేశారు. ఎక్స్ అఫీషియల్ కార్యదర్శి హోదాలో ఆ నిర్ణయాలు మళ్లీ తానే ఆమోదించారు. ఆ కమిటీ సాక్షి కోరిన ధరలు మించి టరీఫ్ సిఫార్సు చేస్తే వాటిని గుద్దిగా ఆమోదించేశారు. రాష్ట్రమంతటితో కలిపి సాక్షి యాజమాన్యం చదరపు సెంటీమీటర్ 26 కోరగా విజయకుమార్ రెడ్డి 29.17 టరీఫ్ నిర్ణయించారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు 19.63 కోట్ల నష్టం వాటిల్లింది. నేడు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ. దివంగత మాజీ ప్రధానమంత్రి ఏవీ వాజ్పేయి శతజయంతి కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఆయన బుధవారం ఉదయం 8:30 గంటలకు ఇక్కడ రాష్ట్రీయ స్మృతి స్థల్ చేరుకుని ఎన్డీఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఇతర నేతలతో కలిసి వాజ్పేయి సమాధి సదైవ్ అటల్ వద్ద పుష్పాంజలి ఘటించి అక్కడ జరిగే ప్రార్థన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ కార్యక్రమంలో చంద్రబాబు సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ, 6 గంటలకు కేంద్ర మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్ర డిమాండ్ వారి వద్దకు తీసుకెళ్లడంతో పాటు గత బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించిన అంశాలు పూర్తి చేయడంపై చర్చించినట్టు తెలుస్తుంది. మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ముఖ్యమంత్రి అధికార నివాసం జనపద్ వచ్చి చంద్రబాబుతో భేటీ కానున్నట్టు సమాచారం. ఆ సందర్భంగా వారు వైజాగ్ స్టీల్ పునరుజ్జీవన ప్రణాళికపై చర్చించే అవకాశం ఉంది. తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. మధ్యాహ్నం 12:30 గంటలకు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసం జరిగే ఎన్డీఏ రాష్ట్ర ముఖ్య నేతల సమావేశంలో చంద్రబాబు పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. ఎన్హెచ్ సమస్యల పరిష్కారంలో ఏపీ ఆదర్శం. సీఎం చంద్రబాబు ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు. 10 శాఖలతో కూడిన ఈ కమిటీలో సత్ఫలితాలు. ఏ విధానం పాటించాలంటూ పలు రాష్ట్రాలకు ఎన్హెచ్ఎస్ లేఖ. దయ్యన్న ఎట్టున్న అచ్చన్న అంతా బాగా. ఇలాంటి మిత్రులతో కలిసిన పాత కేసు. విజయవాడలో ప్రజాప్రతినిధుల కోర్టులో హాజరైన మెట్ల గోవిందరెడ్డి, వైవి రాజేంద్ర ప్రసాద్, అచ్చెన్నాయుడు, నాగం జనార్దన్ రెడ్డి, దేవినేని ఉమా, అమర్నాథ్ రెడ్డి, ఎల్లపల్లి దయాకర్, చినరాజప్ప తదితరులు. తుఫాన్లు తట్టుకునే వర్రి వంగడం. బీపీటీ సోనా 5,204కు ప్రత్యామ్నాయంగా బీపీటీ 2,846. కనికెల్లో విద్యున్నత క్షేత్రంగా ప్రయోగాత్మక సాగు. భవన నిర్మాణ అనుమతులు ఇంక సులువు. 15 మీటర్ల ఎత్తు వరకు స్వీయ ధృవీకరణ చాలు. గుర్తింపు ఉన్న నిపుణులతో దరఖాస్తుకు అప్లోడ్ చేయించాలి. 500 చదరపు మీటర్ల విస్తరణ దాటిన అపార్ట్మెంట్కు సెల్లర్ అనుమతి. భవన నిర్మాణ నిబంధనలు సడలించిన ప్రభుత్వం. అంతర్జాతీయ స్థాయికి తీదిదే కార్యక్రమాలు. సిమ్స్కు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదన. తీదిదే ధర్మకర్తల మండలిలో తీర్మానం. ఒడిశా గవర్నర్గా కమ్మబాడి హరిబాబు. మిజోరాం రాష్ట్రానికి జనరల్గా వీకే సింగ్. కృత్రిమ మేధ, డేటా సైన్స్. 2025లో ఐటీ కొలువులు ఈ నైపుణ్యాలపైనే. చిన్న నగరాల శాఖలో నియామకాలు. ఐటీ రంగంలో అసహజనక పరిస్థితులు. చైనా దురాక్రమణ, మణిపూర్ అంతర్యుద్ధంపై చర్చ జరగాలి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రామాయపట్నంలో భారీ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కూడా తప్పైపోయింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ కన్నీరు. తొక్కిసలాట వీడియోలు చూసి భావోద్వేగం. న్యాయవాది సమక్షంలో పోలీసులు విచారణ. ఉదయం 11:05 నుంచి మధ్యాహ్నం 2:45 వరకు 3:30 గంటల పాటు అల్లు అర్జున్ ప్రశ్న వర్షం. సినిమాకు నేరుగా వెళ్ళాక రోడ్ షోకి ఎందుకు వేశారు? అనుమతి లేనిదే రోడ్ షో చేయడం తప్పని తెలియదా? రేవతి చనిపోయిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది? వెళ్ళిపోవాలని ఏసీబీకి చెప్పినా ఎందుకు వెళ్ళలేదు? దర్యాప్తు జరుగుతుండగా ప్రెస్ మీట్ ఎలా పెట్టారు? దాదాపు 20 ప్రశ్నలు అడిగిన పోలీసులు వాటిలో 1-2 మినహా అన్నిటికీ బన్నీ సమాధానం.
న్యాయవాదుల సూచన మేరకు కొన్నింటిలో దాటవేత, ఎప్పుడు పిలిచిన విచారణ వస్తాను స్పష్టీకరణ. 3 సార్లు విరామం. మనీకి టీ ఇచ్చిన పోలీసులు, రానవద్ద అల్లు అరవింద్, అల్లు అర్జున్ మామ. భారీగా ప్రజల అభిమానులు. డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి అంతా రెడీ. జర్మనీ నుంచి యంత్ర సామాగ్రిని పోలవరం క్షేత్రానికి రప్పిస్తున్న బావర్. అన్ని సవ్యంగా జరిగితే 2 పనుల శ్రీకారం. 11 పోలవరం పార్లమెంటరీ కమిటీ. నన్ను నమ్మండి, పార్టీని వేడకండి. కేటర్ను బుజ్జగిస్తున్న వైసీపీ అధినేత పులివెందుల కార్పొరేటర్లతో సుదీర్ఘ భేటీ. రాష్ట్రంలో జపనీస్ జైన్ గార్డెన్ టొయామాతో ఒప్పందం ఏపీ జపాన్ సంబంధాలు మరింత బలోపేతం. తాజా ఒప్పందంపై ఇరు ప్రభుత్వాల సంతకాలు. మహిళలకు ఇంటి నుంచే పని, సహకార పౌర సేవల కేంద్రాలు, శిక్షణ ఇచ్చే ఉపాధి అవకాశాల కల్పన. గృహిణులకు ఛాన్స్. సీఎం చంద్రబాబు. ఫైబర్ నెట్ను ముంచేశారు. 410 మంది అనధికారిక ఉద్యోగులు తొలగింపు. త్వరలో మరో 200 మందికి కూడా ఉద్వాసన. మధుసూదన్ రెడ్డికి నోటీసులు. జీవీరెడ్డి. ఫైబర్ నెట్ కార్పొరేషన్లో 2150 కోట్ల మేర గత యాజమాన్యం ముంచేసిందని ఆ సంస్థ చైర్మన్ జీవీరెడ్డి ఆరోపించారు. ఈ నిధులు ఏమయ్యాయి, ఎందుకోసం ఖర్చుపెట్టారో లెక్కపత్రం లేదన్నారు. మంగళవారం జీవీరెడ్డి ఫైబర్ నెట్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఫైబర్ నెట్ అరాచకం రాజ్యమేలిందన్నారు. 2014-19 మధ్యకాలంలో కేవలం 108 మంది ఉద్యోగులతో ఫైబర్ నెట్ ప్రారంభమైంది. 2019-24 నాటికి 1308 మంది ఉద్యోగులు అక్కడ పనిచేస్తున్నారు. 2019 ముందు నెలకు 40 లక్షల మేర జీత బాధ్యతలు చెల్లించేవారు. 2019 తర్వాత జీతాలు 14 కోట్లకు చేరింది. ఆనాడు నియామక నిబంధనలు పాటించకుండా వైసీపీ నేతలు ఇచ్చిన ఫోన్ ఆదేశాలు, వాట్సాప్ మెసేజ్లతో ఉద్యోగాలు ఇచ్చేశారు. చాలా మంది నియామక పత్రాలు కూడా లేవు. అటువంటి వారిలో 410 మందిని గుర్తించాం, తొలగించాం. త్వరలో మరో 200 మంది అరాచక ఉద్యోగులను కూడా తొలగించిస్తున్నాం. దీనిపై న్యాయపరమైన అంశాలు అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. ఫైబర్ నెట్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టగా సిబ్బంది నియామకాల తీరుపై ఆరా తీస్తే విస్మయపరిచే విషయాలు తెలిసాయన్నారు. అదంతా చూస్తే తాను ఏపీ ఫైబర్ నెట్ చైర్మనా లేక వైసీపీ చైర్మనా అనే సందేహం కలిగిందని వ్యాఖ్యానించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఎంపీ అవినాష్ రెడ్డి సిఫార్సు లేదా వైసీపీ ముఖ్య నేత ఆదేశాలతో ఫైబర్ నెట్లో చేరమని సిబ్బంది చెబుతుంటే తనకు ఆశ్చర్యం వేసిందన్నారు. ఎక్కడా లిఖితపూర్వక సిఫార్సులు లేవని తెలిపారు. ఇలాంటి అనుమతులు ఉద్యోగులు తొలగించడం పాటు వారి జీత బాధ్యతల చెల్లింపు కోసం కోట్ల వ్యయం చేసి సంస్థకు నష్టం చేకూరినందుకు మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డికి నోటీసులు జారీ చేశామని తెలిపారు. అలాగే తిరుపతి ఆయన హోటల్ నిర్మిస్తున్నట్టు జరుగుతున్న ప్రచారంపై సమాచారం సేకరిస్తామని చెప్పారు. వ్యూహం సినిమా కోసం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బృందాన్ని పంపిన లీగల్ నోటీస్ 13 రోజులు స్పందించాల్సి ఉంటుందన్నారు. థ్యాంక్ యూ.